మా మీద నమ్మకంతో మూడోసారి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా బోండా ఉమా గారికి అవకాశం కల్పించినటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మా మీద ఎంతో నమ్మకంతో ఫస్ట్ లిస్ట్లోనే బోండా ఉమా గారి పేరు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థిగా నియమించినటువంటి వాళ్ళందరికీ కూడా నా అభినందనలు తెలియజేసుకుంటూ, ఏదైతే మా మీద నమ్మకంతో పెట్టుకున్నటువంటి ఆ నమ్మకాన్ని వమ్ము చేసుకోకుండా తప్పనిసరిగా ఈ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గాన్ని తెలుగుదేశం జనసేన పార్టీ అధ్యక్షులకు కానుకగా ఇవ్వబోతున్నాం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ప్రజలు ఈరోజు కోరుకుంటా ఉంది అభివృద్ధి చేసే నాయకుడిని, అదేవిధంగా ప్రజల్లో ఉండే నాయకుడిని. అటువంటి నాయకుడైనటువంటి బోండా ఉమా గారికి ఈరోజు సీటు దక్కడం ఇటు ఎటువంటి ఆశ్చర్యం లేదు. 2014లో, 19లో, ఇప్పుడు 24లో తప్పనిసరిగా వేట మొదలైంది. తప్పనిసరిగా గెలుపు అనేది 50,000 మెజారిటీతో ఇక్కడి నుంచి సైకిల్ మీద అసెంబ్లీకి బోండా ఉమా గారిని పంపించే బాధ్యత తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా మేమందరం కూడా తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంటింటికి తిరుగుతూ ఉన్నాం. తప్పనిసరిగా ప్రజల్లో చైతన్యం అనేది ముందుకొచ్చి వాళ్ళే చెప్తా ఉన్నారు, మాకు కావాల్సింది అభివృద్ధి చేసే నాయకుడు, మాకు కావాల్సింది ప్రజల్లో ఉండే నాయకుడు అని చెప్పి. అటువంటి పార్టీ తెలుగుదేశం. రాష్ట్రానికి చంద్రన్న, ఈ సెంట్రల్ నియోజకవర్గానికి బోండా అనే విధంగా ఈరోజు మీ అందరూ కూడా చూస్తూ ఉన్నారు. ప్రజలందరూ కూడా హారతులిచ్చి బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. వాళ్ళు మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని పూర్తి స్థాయిలో ఓటింగ్ రోజు వరకు కూడా తీసుకెళ్లి తప్పనిసరిగా అఖండ మెజారిటీతో ఉమా గారిని గెలిపించుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను.